First comes the gym. First electrolytes తీసుకుంటా as it is with a lemon. Don't mind this stuff. పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. నువ్వు ఈ రోజు ఎక్కడ ఉన్నా నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది నీ పాస్ట్ కాదు, నీ మైండ్. మేనిఫెస్టేషన్ అంటే మ్యాజిక్ కాదు, అది నీ థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్. ఒక్కసారి మైండ్ కనుక నమ్మిందనంటే దాని ప్రకారం నీ బాడీ వర్క్ చేస్తుంది. ఇమాజిన్ చేయి, ఒక సంవత్సరం తర్వాత మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తున్నావు, హెల్తీ బాడీ ఉంది, నీకు కాన్ఫిడెన్స్ చాలా ఉంది, మంచి కెరియర్, పీస్ఫుల్ మైండ్, లవింగ్ ఫ్యామిలీ. ఇదంతా ఒక్క రోజులో రాదు. నేను మా ఫ్యామిలీకి ప్రౌడ్ మూమెంట్ క్రియేట్ చేస్తాను చెప్పడం సరిపోదు, డైలీ యాక్షన్ కూడా ఉండాలి. డ్రీమ్ వితౌట్ యాక్షన్ ఈస్ ఓన్లీ ఏ విష్. యాక్షన్ వితౌట్ బిలీఫ్ ఈస్ ఓన్లీ హార్డ్ వర్క్. కానీ బిలీఫ్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఇమాజిన్ ఒక 1 year తర్వాత నీ బాడీ ఫిట్ గా ఉండి నీ ఫేస్ కాన్ఫిడెన్స్ తో గ్లో అవుతుంది, మనీ ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి, పేరెంట్స్ హ్యాపీ, కెరియర్ స్ట్రాంగ్ గా ఉంది, హ్యాపీగా పీస్ఫుల్ గా స్లీప్ వస్తుంది, హెల్తీ రిలేషన్షిప్స్. ఇదంతా పాసిబుల్, కానీ ఒక కండిషన్: నెవర్ క్విట్. సక్సెస్ కి బిగ్గెస్ట్ ఎనిమీ టాలెంట్ కాదు, గివింగ్ అప్. లైఫ్ లో ఫెయిల్యూర్స్ వస్తాయి, పీపుల్ క్రిటిసైజ్ చేస్తారు, ఫ్రెండ్స్ వదిలేస్తారు, మనీ ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ప్రెషర్ డైమండ్ ని క్రియేట్ చేస్తుంది, స్టార్మ్స్ స్ట్రాంగ్ ట్రీస్ ని క్రియేట్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ స్ట్రాంగ్ పీపుల్ ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ ని ఒక శాపంలా కాకుండా ప్రిపరేషన్ లాగా చూడు. ఎవ్రీ మార్నింగ్ లేచి చెప్పు, టుడే ఐ బికమ్ 1% బెటర్. 1% డైలీ ఇంప్రూవ్ అయితే 1 year లో నీ లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. ఎవరితో కంపేర్ చేసుకోకు. కంపేర్ ఓన్లీ విత్ యువర్ సెల్ఫ్, విత్ యువర్ ఎస్టర్డేస్ వర్షన్. రియల్ కాంపిటీషన్ అదే. ఫోన్ స్క్రోల్ చేస్తూ డ్రీమ్స్ అచీవ్ చేయలేం. డిసిప్లిన్ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ డ్రీమ్స్ అండ్ రియాలిటీ. వేకప్, ఎక్సర్సైజ్, రీడ్ బుక్స్, learn new skills, respect your parents, pray with gratitude, work silently. One day results will make the noise. Remember this forever. Your future is listening to your present words. So speak success, think success, feel success, work for success, and success will finally become your identity. Today make one promise: no matter how hard life becomes, I will never give up, because the universe rewards people who believe, prepare, and consistently take actions. This is your time, this is your moment. Believe in yourself, trust the process, stay disciplined. One day the life you are imagining today will become the life you are giving. Start today, start now. Your future is waiting for you. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రేట్ పర్సన్ ఒకప్పుడు ఆర్డినరీ పర్సన్. క్రిస్టియానో రొనాల్డో చిన్నప్పుడు రిచ్ కాదు, టాలెంట్ కన్నా ఎక్కువ ఉండేది ఒక నమ్మకం. నేను ఒక రోజు వరల్డ్స్ బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అవుతాను. ఆ బిలీఫ్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ తో ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తన పేరు తెలుసు. విరాట్ కోహ్లీ లైఫ్ లో చాలా కష్టాలు వచ్చాయి. ఫాదర్ ని కోల్పోయిన నెక్స్ట్ డే కూడా క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. ఎందుకంటే తన డ్రీమ్ తన పెయిన్ కన్నా పెద్దది. ఇలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ గురించి, రాకెట్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వారు. కంపెనీస్ ఫెయిల్ అయ్యాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అయ్యాయి, కానీ ఆయన డ్రీమ్ ని ఎప్పుడు వదిలేయలేదు. ఇప్పుడు అదే వరల్డ్ ఆయనని జీనియస్ అని పిలుస్తుంది. స్టీవ్ జాబ్స్ తన ఓన్ కంపెనీ నుంచి ఫైర్ అయ్యాడు. చాలా మంది అయితే అక్కడే స్టాప్ అయ్యేవారు, కానీ ఆయన అనుకున్నాడు, ఇది నా స్టోరీ ఎండింగ్ కాదు. మళ్ళీ వచ్చి యాపిల్ హిస్టరీని రీక్రియేట్ చేశాడు. మిస్టర్ బీస్ట్ ఫస్ట్ లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేసినా ఎవరు చూడలేదు, కానీ ఆయన క్విట్ అవ్వలేదు. ఒకరోజు మిలియన్స్ ఆఫ్ పీపుల్ నా వీడియోస్ చూస్తారని నమ్మాడు. ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఏం స్పెషల్ గా పుట్టలేదు, వాళ్ళకు కూడా భయాలు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి, రిజెక్షన్స్ వచ్చాయి. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోలేదు. మేనిఫెస్టేషన్ అంటే మ్యాజిక్ కాదు. మేనిఫెస్టేషన్ అంటే ప్రతిరోజు లేచి మీ ఫ్యూచర్ ని ముందే మైండ్ లో చూడడం, మీ సక్సెస్ ని ఫీల్ అవ్వడం, ఆ ఫీలింగ్ కి తగ్గట్టు యాక్షన్ తీసుకోవడం. జిమ్ కి వెళ్ళండి, మోటివేషన్ లేకపోయినా పర్లేదు. కాబట్టి కలలు కనండి, మేనిఫెస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక రోజు మీ సక్సెస్ ని చూసి వేరే వాళ్ళకు హోప్ వస్తుంది. ఆ రోజు మీ పేరుని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మీ జర్నీ హిస్టరీ అవబోతుంది.